దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, గత కొన్ని వారాలుగా దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను మనము స్టడీ చేస్తున్నామండి. దావీదు భక్తుడిని దేవుడు ఏ రీతిగా అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఆశీర్వదించి ఒక సామాన్యమైనటువంటి స్థితిలో నుంచి రాజుగాను, చక్రవర్తిగాను, సామ్రాట్టుగాను చేసి తనను, తన వంశమును, తన బిడ్డలను స్థిరపరిచి నిత్య ఆశీర్వాదానికి దావీదు భక్తుడు కారకుడుగా అయినట్లు మనము తెలుసుకున్నాం. ప్రియమైన ప్రజలరా, అయితే ఆ దావీదు భక్తుడి యొక్క జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలు, అతని యొక్క గుణగణాలు, అతని యొక్క పరిస్థితులన్నీ మనము పరిశీలిస్తున్నాం. ఈ దినాన దావీదు భక్తుడికి ఉన్నటువంటి మరొక గుణ లక్షణాన్ని మనము పరిశీలన చేద్దాము. చూద్దాము. లేఖన భాగము 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటుంది. పేజీ నంబరు 259 పాత నిబంధన గ్రంథంలో ఈ వాక్య భాగాన్ని మనము చూడగలము. యోనతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపి, దయగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, కనికరం గల దేవా, మీకు వందనాలు. కృపగల దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతా మీరు రెక్కల మాట దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. ప్రభువా, ఈ దావీదు భక్తుని యొక్క జీవిత చరిత్రను స్టడీ చేయుటకు, అతనికి కలిగిన గుణలక్షణాలను తెలుసుకొని మేము కూడా మంచి గుణలక్షణాలు కలిగి నడుచుకున్నటకు మీరు చూపిస్తున్న కృపకై వందనాలు. ప్రభువా, నిలుచున్నవాడు అల్పుడు, బలహీనుడు, వట్టివాడు, మట్టివాడు. ప్రభువా, మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి వాక్శక్తి అనుగ్రహించి మాకు కావలసిన మాటలు అందించి మీ కృపలో నింపమని, ఈ విశ్వాస యాత్రలు ముందుకు నడిపించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని పిల్లలారా, చదువుబడిన వాక్య భాగాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ యోనతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. అప్పటికి దావీదు భక్తుని పరిస్థితి ఏంటంటే, రాజయ్యడు, తన సామ్రాజ్యము స్థిరపరచబడింది, తను రాజుగా స్థిరపరచబడిపోయాడు, సైన్యము ఏర్పాటైంది, నెమ్మది కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అప్పుడు తన యొక్క గత జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలను ఒకసారి రీమెమరైజ్ చేసుకొని జ్ఞప్తిలోకి తెచ్చుకొని దావీదు అంటున్నాడు, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని ఎంక్వైరీ చేయమని తన కింద ఉన్నటువంటి అధికారులకు చెప్తున్నాడు దావీదు. ఈ యోనాతాను ఎవరు? యోనాతానును బట్టి దావీదు ఉపకార బుద్ధి ఎందుకు చూపించబోతున్నాడు అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, ఈ యోనాతాను అనే ఆయన సౌలు మహారాజు యొక్క కుమారుడండి. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఆ 17వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే, గొల్యాతుని యుద్ధములో దావీదు భక్తుడు జయించిన తర్వాత, దావీదు భక్తునికి అందరూ జయజేలు పలికిన తరువాత సౌలు మహారాజు దగ్గరికి వచ్చినప్పుడు సౌలు కూడా దావీదుని మెచ్చుకున్నాడండి. సౌలు కూడా దావీదు ఎందుకు ఇష్టం కలిగి ఉన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి యోనతాను, ఈ సౌలు కుమారుడైనటువంటి యోనతాను దావీదుని ప్రేమించి ప్రాణ స్నేహితుడిగా భావించినట్లు మనము చూస్తాం. 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి మనము చూస్తే, దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయాను. యోనతాను దావీదును తనకు ప్రాణ స్నేహితుడిగా భావించుకొని అతనిని ప్రేమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుడే మంచి మనస్సును యోనతానికి పెట్టాడండి. యోనతాను మంచి హృదయం కలిగిన వాడు కాబట్టి దావీదుని ప్రేమించి తనకు ప్రాణ స్నేహితుడిగా దావీదుని అనుకున్నాడు. అట్లా ఫిక్స్ అయ్యాడు యోనతాను. యోనతాను చూస్తే రాకుమారుడు, యోనతాను చూస్తే నెక్స్ట్ కాబోయేటటువంటి రాజు. ఆ పరిస్థితులు అవి. దావీదు చూస్తే సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు, సాధారణ కుటుంబంలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు దావీదు.
అయితే అతను చూపినటువంటి పరాక్రమము, అతను చేసినటువంటి సాహసక్రియ, శత్రువుని హతం చేయటం వలన ఈ యోనాతాను అనే ఆయన దావీదు యందు ఇష్టము కలిగి ప్రాణ స్నేహితుడిగా భావించాడంటండి. అతనిని ప్రేమించాడంటండి. మంచి మనస్సు కలిగినటువంటి వాడిగా యోనాతాను మనం చూస్తామండి. అంత మాత్రమే కాదండి, ఈ సౌలు మహారాజుకి దావీదు మీద అసూయ పుట్టి అతను చంపాలని తిరుగుతున్న టైంలో, చంపాలని ఆలోచన చేస్తున్నటువంటి సమయంలో ఈ యోనాతానే తన తండ్రికి సమాధానం ఇస్తూ ఉంటాడు. 19వ అధ్యాయం మనం చూసినట్లయితే, అంతటా సౌలు మీరు దావీదును వలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీదనున్నాడు కాబట్టి నీ ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగియుండుము అని దావీదు భక్తునికి హెచ్చరికలు చేస్తున్నాడు. సౌలు గారు ఈర్ష్య చేత, అసూయ చేత, కక్ష చేత నా తర్వాత రాజు నా కుమారుడు యోనాతాను అవ్వాలి, కానీ ఎక్కడి నుంచో వచ్చినటువంటి ఈ దావీదు రాజు అవటం ఏంది, వీడి భూమి మీద బ్రతకటానికి వీలు లేదు అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి సైనికులందరికీ, సైన్యాధ్యక్షులందరికీ తన యోనాతాను కూడా చెప్పాడు. ఏమని, ఆ దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపేసేయండి అని చెప్పాడు. అయితే ఈ యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు కాబట్టి, దావీదుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సమాచారమును దావీదుకి తెలియచేశాడండి. దావీదా, నా స్నేహితుడా, నా ప్రియుడా, మా నాన్నగారు నిన్ను చంపాలని చూస్తున్నాడు, అధికారులకు కూడా చెప్పేశాడు, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చేసాడు, నీవు కనపడితే నిన్ను కాల్చేస్తాడు, నా మాటిని పారిపో, నీ ప్రాణాన్ని దక్కించుకో, వెళ్ళిపో ఇక్కడి నుంచి, ఎక్కడైనా దాక్కో అని ఒక సలహా ఇస్తున్నాడు దావీదుకి. దావీదు బ్రతికుంటే తన రాజ్యానికి ప్రమాదం, యోనాతాను రాజు కాడు, ఆ సంగతి యోనాతానికి తెలుసండి. నెక్స్ట్ రాజు ఇశ్రాయేలీలకి దావీదే అవుతాడని యోనాతానికి తెలుసు. కానీ ఆ టైంలో యోనాతాను తలుసుకుంటే దావీదుని చంపింపచేసి ఆయన రాజు అవ్వచ్చు. అయినా రాజ్యరేఖాన్ని యోనాతాను కోరుకోలేదండి. దావీదు యొక్క స్నేహాన్ని కోరుకున్నాడు. ఎందుకంటే దావీదును ప్రేమిస్తున్నాడు, తనకు ప్రాణ స్నేహితుడిగా భావించాడు. అంతటి మంచి హృదయం కలిగినటువంటి వాడు యోనాతాను అండి. ఆ యోనాతాను ఎన్నోసార్లు దావీదు భక్తుడిని కాపాడాడండి. ఒకసారి అయితే వాళ్ళ నాన్న బాగా పగడ్బందీగా ప్లాన్ చేసి దావీదును చంపాలని మంచి ప్రయత్నంలో ఉండినప్పుడు ఆ సమాచారాన్ని దావీదు భక్తుడికి ఈ యోనాతాను చేరవేసినట్లు మనం చూస్తాం. ఈ హిస్టరీ అంతా 1 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం అంతా చదువుకుంటే మీకు అక్కడ చక్కగా రాయబడి ఉంటుంది. యోనాతాను దావీదు భక్తుని ఏ రీతిగా తప్పించాడో, ఏ రీతిగా తన తండ్రి భార్య నుంచి, సైన్యాధిపతుల భార్య నుంచి, సైనికుల భార్య నుంచి తప్పించి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇక్కడుంటే నిన్ను వాళ్ళు చంపేస్తారు, నువ్వు ఇక్కడ ఉండొద్దు దావీదు, క్షేమకరమైనటువంటి ప్రదేశానికి, క్షేమకరమైనటువంటి ప్రాంతానికి నువ్వు పారిపోనాయనా అని ఒక గుర్తు చెప్పి అతన్ని పంపించినట్లు మనము చూస్తాం. ప్రియులారా, యోనాతాను దావీదుని చాలాసార్లు సేవ చేశాడండి. యోనాతాను దావీదుని ప్రాణ స్నేహితుడిగా భావించుకొని తను అధికారము కంటే ఎక్కువగా, సింహాసనము కంటే ఎక్కువగా, రాజ్యము కంటే ఎక్కువగా దావీదుని ప్రేమించి ఇష్టపడి అతన్ని తప్పించినట్లు మనము చూస్తాం పరిశుద్ధ గ్రంథము ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా ఉపకారం చేసినట్టు దావీదుకి యోనాతాను. అందుకే ఈ దావీదు అంటున్నాడు, యోనాతానును బట్టి ఇక్కడ అంటున్నాడు 2వ సమూయేలు గ్రంథం మన మూలవాక్యం చూసుకుంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాడండి. కేవలం యోనాతానును బట్టే. సౌలు ఎంతో కీడు చేశాడు దావీదుకి, చంపాలని తిరిగాడు, వేధించాడు, హింసించాడు. కానీ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుని ప్రేమించాడండి. దావీదు యందు ఇష్టత కలిగి అనేక సార్లు సహాయం చేసి మరణం నుంచి తప్పింప చేశాడు యోనాతాను. అందును బట్టి ఈ ఉపకార బుద్ధి కలిగినటువంటి దావీదు గారు
ఏమంటున్నాడంటే, నేను ఉపకారం చేయాలయ్యా, ఉపకారానికి పరోపకారం చేయాలయ్యా, నాకు సహాయం చేసిన వారికి నేను ఉపకారం చేయాలి. ఈనాడు దేవుడు నన్ను మంచి స్థితిలో ఉంచాడు, ఈనాడు దేవుడు నన్ను క్షేమ స్థితిలో ఉంచాడు, ఈనాడు దేవుడు నన్ను సమృద్ధిలో ఉంచాడు, ఈనాడు దేవుడు నన్ను ఉన్నత స్థానంలో ఉంచాడయ్యా. నాకు సహాయం చేసిన వాళ్ళకి నేను ఉపకారం చెయ్యాలి. ఆ కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉండారా అని ఎంక్వైరీ చెయ్యండి అని తన కింద అధికారులను పురమాయించాడండి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇలాంటి ఉపకార బుద్ధి నీవు కలిగి ఉన్నావా? ఇలాంటి ఉపకార బుద్ధి నీవు కలిగి ఉన్నావా? ఇలాంటి ఉపకార బుద్ధి నీవు కలిగి ఉన్నావా? గతంలో నీ స్థితి కొద్దిగానే ఉంది, గతంలో నువ్వు తినటానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉండి ఉన్నావు, గతంలో నీ కుటుంబ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పుడు అనేకులు నిన్ను ఆదరించారు, అనేకులు నిన్ను ఆదుకున్నారు, ఓదార్చారు, మీకు సహాయం చేసిన వారు కూడా ఉన్నారు. నువ్వు పైకి రావటానికి, నువ్వు అభివృద్ధి చెందటానికి, నువ్వు విస్తరించబడటానికి, మంచి స్థితిలోకి నువ్వు రావటానికి నీకు సహాయం చేసినటువంటి వారు ఉండి ఉన్నారు. ప్రియులారా, వారిని నువ్వు ఈ దినాన మర్చిపోయావా? వారిని ఈ దినాన నువ్వు విడిచిపెట్టేవా? వారిని ఈ దినాన నువ్వు పగ చేసుకొని ఉన్నావా? సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సహాయం చేసిన వారికి నీవు ఉపకారం చేయాలి. నీకు సహాయం చేసిన వారికి నీవు ఉపకారం చేయాలి. నీకు సహాయం చేసిన వారికి నీవు ఉపకారం చేయాలండి. నీవు అభివృద్ధి చెందావు, ఆశీర్వదించబడ్డావు, మంచి స్థితిని దేవుడు నీకు ఇప్పుడు కల్పించాడు. నీ గత జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో సహోదరుడా, సహోదరి. నీ గత జీవితంలో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. ఎవరు నిన్ను ఆదుకున్నారో, ఎవరు నీకు సహాయం చేశారో, ఎవరు నిన్ను ఓదార్చారో, ఎవరు నిన్ను హక్కును చేసుకొని నువ్వు అభివృద్ధి చెందటానికి బాటలు వేశారో, వారిని నువ్వు మర్చిపోవద్దు సహోదరుడా, వారిని నువ్వు మర్చిపోవద్దు సహోదరి. వారు చేసినటువంటి సహాయానికి ఉపకార బుద్ధి కలిగి నీవు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు అదేనండి చేస్తున్నాడు. రాజయ్యాడు, సామ్రాజ్యం స్థిరపరచబడింది. అప్పుడు ఆలోచిస్తున్నాడు, నా గతంలో యోనాతాను నాకు ఎంతగానో సహాయం చేశాడయ్యా. ఈనాడు అసలు నేను బ్రతికి ఈ రీతిగా రాజుగా ఉండాను అంటే, ఈ రీతిగా సింహాసనం మీద నేను అధిష్ఠించి ఉండానంటే కేవలము యోనాతాను చూపినటువంటి సహాయము, ఆయన చేసినటువంటి సహాయము, ఆయన యొక్క దయే అని ఆలోచించుకొని యోనాతానును బట్టి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉంటే వాడిని నా దగ్గరికి తీసుకురండి అని దావీదు భక్తుడు తన యొక్క అస్సులకు ఆజ్ఞాపించాడండి. అప్పుడు వెంటనే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ ఆ 2వ వచనం మనము చూస్తే 9వ అధ్యాయంలో, సౌలు కుటుంబమునకు సేవకుడకు సీబా అను ఒకడుండగా వారు అతని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు సీబావు నీవే గదా అని అడుగగా అతడు, నీ దాసునైన నేనే సీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడుగగా, రాజు ఈ విధంగా ఎంక్వైరీ చేయమని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి దాసులు ఎంక్వైరీ చేసి సౌలుకి సేవకుడైనటువంటి సీబా అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చారండి దావీదు దగ్గరికి. ఆ సీబాని దావీదు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు దావీదు మహారాజు అంటున్నాడు, బాబు నువ్వు నీ పేరేంటయ్యా? సీబావు నువ్వేనంటే, అవునండి, అవును రాజా, నేనే సీబాని. నువ్వు దావీదు సౌలు కుటుంబానికి సేవకుడు కదంటే, అవునండి అన్నాడు. అయితే నేను యోనాతానును బట్టి, ఆయన నాకు చేసినటువంటి హెల్ప్ను బట్టి, సహాయాన్ని బట్టి అతనికి ఉపకారం చేయాలనుకుంటున్నాను. ఆ వంశంలో, ఆ కుటుంబంలో ఎవరన్నా మిగిలి ఉన్నారా అని సీబాని అడిగాడండి. అప్పుడు సీబా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అడుగగా సీబా, యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, నీతిమంతుల సంతానాన్ని దేవుడు వృద్ధి చేస్తాడండి, మరణింపు చేయడండి. సౌలు దుర్మార్గంగానే ప్రవర్తించాడు దావీదు పట్ల, అసూయతో ప్రవర్తించాడు దావీదు పట్ల, హింసాత్మకంగా ప్రవర్తించాడు, చంపాలని తిరిగాడు. అయితే సౌలుకు సంబంధించిన అందరూ హతమైపోయారు, కానీ యోనాతాను సంతానం మాత్రం దేవుడు మిగిల్చాడండి. యోనాతానును బట్టి, అతను చేసినటువంటి సహాయాన్ని బట్టి
అతడు చూపినటువంటి ప్రేమ స్నేహాన్ని బట్టి దేవుడు అతని సంతానాన్ని బ్రతికించాడండి. ప్రియమైన ప్రజలారా, మనము చేసేటటువంటి క్రియలను బట్టి, మనము నడుచుకునే ప్రవర్తనను బట్టి, మన యొక్క మాటలు, మన యొక్క జీవన విధానాన్ని బట్టి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడండి. రాజు కావలసినటువంటి యోనాతాను రాజ్యాన్ని కోరుకోలేదు, అధికారాన్ని కోరుకోలేదు, కానీ దావీదు భక్తుడి యొక్క క్షేమాన్ని కోరుకున్నాడు. నిరపరాధిని చంపి యెహోవా దృష్టిలో ఎలాగూ దోషి అవుతావు డాడీ అని అలా తండ్రిని కొన్న దశలో హెచ్చరించాడండి. యోనాతాను సౌలుని హెచ్చరించాడు. దావీదు మనకెంతో మేలు చేశాడండి, ఇశ్రాయేలుకి మేలు చేశాడు. ఆనాడు ప్రగల్భాలు పలుకుతుంటే అందరూ పారిపోతుంటే ప్రాణానికి తెగించి ఆ ఫిలిస్తీన్ని చంపి మనకు విజయాన్ని ఇచ్చి క్షేమాన్ని ఇచ్చాడు. అనేక యుద్ధాల్లో మనకు సహాయం చేశాడు. నిర్దోషిని నువ్వు చంపి ఎలా నువ్వు దోషవి, దేవుని దృష్టిలో దుర్మార్గుడిగా మార్చబడతావు, తప్పు, అట్లా చేయబాక డాడీ అని తండ్రిని కూడా హెచ్చరించినటువంటి వాడు యోనాతాను. మంచి హృదయం గలవాడు. కాబట్టి దేవుడు ఆ కుటుంబంలో యోనాతాను వంశమును బ్రతికించాడండి. కుంటి కాళ్ళు కలిగినటువంటి కుమారుడొకడు యోనాతానుకి ఉన్నాడని రాజు దగ్గర ఈ సీబా మనవి చేసినప్పుడు అప్పుడు అంటున్నాడు దావీదు భక్తుడు, అతడెక్కడో ఉన్నాడని రాజు అడుగుగా సీబా చిత్తగించము, అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెనో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనాతానుకు పుట్టిన కుమారుడు ఒకడున్నాడు అని సీబా అనే పని వ్యక్తి రాజుకు చెప్పినప్పుడు దావీదు మహారాజు యొక్క ప్రాణం లేచొచ్చిందండి. ఓ, నా స్నేహితుని యొక్క కుమారుడు బతికే ఉన్నాడా, నా స్నేహితుని యొక్క సంతానము ఇంకా భూమి మీద సజీవంగా ఉన్నదా, నా ఆపదల్లో, నా మరణ సమయాల్లో నాకు సహాయం చేసి అనేక సార్లు నన్ను తప్పించిన నా స్నేహితుడైన యోనాతాను కుమారుడున్నాడా, ఎక్కడున్నాడా అని ఆ సీబాను అడిగినప్పుడు అతను అంటాడు, లోదెబారులో అమ్మీయేలు అనేవాడు ఇంటూ ఉన్నాడు అని ఆ సీబా సమాధానం చెప్తే వెంటనే అతను పిలిపించండి అన్నాడు రాజుగారు. వెంటనే ఆ సీబాని పిలిపించినప్పుడు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసాడు ఆ కుంటివాడు మెఫీబోషెత్. అప్పుడు దావీదు అంటున్నాడు, లేయా, పైకి లే, నేను నీకు ఉపకారం చేస్తాను, నీ జీవిత కాలం అంతా నా బల్ల యొద్ద నువ్వు భోజనం చేస్తావు, రాజకుమారుల్లో ఒకడవైనట్టు ఉంటావయ్యా, నువ్వు నా కుమారుడు వేరా, నా స్నేహితుడి కుమారుడు అంటే నా కుమారుడితో సమానం. నాకు మీ నాన్నగారు నాకెంతో సహాయం చేశాడు నాన్న, మరణ సమయంలో, కష్ట సమయంలో నన్ను ఆదుకున్నాడయ్యా, నన్ను తప్పించడే. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నేను భూమి మీద సజీవుడిగా ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నానంటే, ఈ రీతిగా రాజ్యము దేవుడు నాకు స్థిరపరచాడంటే మీ నాన్న సహాయం వల్లనే జరిగింది నాన్న. నువ్వేం భయపడొద్దు, దిగులు పడొద్దు, నా బల్ల వద్ద నువ్వు చనిపోయే వరకు భోజనం చేస్తావు. యోనాతాను చేసినటువంటి సహాయాన్ని బట్టి నేను ఉపకారం చేస్తానయ్యా, ఎందుకంటే దేవుడు నాకు ఒక గుణ లక్షణం ఇచ్చాడు, ఉపకార బుద్ధి. కాబట్టి నువ్వు భయపడొద్దు మెఫీబోషెతు, రాయ, క్షేమంగా ఉండు, సంతోషించు, ఆనందించు అని ఆ మెఫీబోషెతుకి చెప్తే సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా దావీదు నీకు వందనాలయ్యా, ఏ పాటి వాడినయ్యా నేను, ఏ పాటి చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా నేను. ఒరే బాబు, నీ గొప్పతనం కాదు, నీ క్రియలు కాదు, మీ నాన్న చేసినటువంటి హెల్ప్, మీ నాన్న చూపినటువంటి ఆ స్నేహం ఈనాడు ఉపకార బుద్ధిగా మార్చబడిందయ్యా అని ఆ మెఫీబోషెతు చెప్తున్నాడండి దావీదు. చూడండి ప్రియులారా, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు దావీదు, ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు దావీదు. ఈనాడు మరి మన పరిస్థితి ఏంటి? మనకు సహాయం చేసినటువంటి వారిని, మనల్ని ఆదరించినటువంటి వారిని, మనం ఇంతవారు అవటానికి కారకులైనటువంటి వారిని విడిచిపెట్టేసేస్తున్నామా? వారిని అస్సలు పట్టించుకోకుండా తిరుగుతున్నామా? వారు దీన స్థితిలో, దిక్కులేని స్థితిలో, అయోమయంలో, అగమ్య గోచరంలో వారు పడి ఉన్నప్పుడు కనీసం చూసి కూడా, తెలుసుకొని కూడా వారు చేసిన సహాయానికి ఉపకారం చేయకుండా మనస్సాక్షి లేకున్నటువంటి బ్రతుకుతూ ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి ప్రజలారా. ఓ సహోదరి, సహోదరుడా, నీవు ఇంతటి వాడి అయ్యేవంటే
నీవు ఆశీర్వదించబడ్డావంటే, ఈనాడు నువ్వు సమృద్ధిగా ఉన్నావంటే, ఈనాడు నువ్వు సంతృప్తిగా ఉన్నావంటే ఒకానొక దినమున కొంతమంది నీకు సహాయం చేశారు, కొంతమంది నీకు సహాయం చేశారు, కొంతమంది నీకు సహాయం చేశారు. వారిని మర్చిపోవద్దు. వారికి ఉపకారం నువ్వు చేయాలి, వారికి ఉపకారం నువ్వు చేయాలి. వారికి ఉపకారం నువ్వు చేసినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. ప్రియమైనటువంటి ప్రశ్నరా, ఈ దావీదు భక్తుడు యోనాతాను చేసినటువంటి ఉపకార సహాయానికి, ఉపకారం చేయటానికి అసలు ఆ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారా అని ఎంక్వైరీ చేయిస్తే తెలిసింది యోనాతానికి ఒక కుమారుడు ఉన్నాడు. ఎంత సంతోషించాడండి దావీదు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు కుటుంబంలో ఎవరన్నా ఉన్నారంటే యోనాతాను కుమారుడే కనపడ్డాడండి దావీదుకి. ఎంతో సంతోషించాడు ఆ దినాన దావీదు. పిలిపించాడు, తన కుమారుడుగా చేర్చుకున్నాడండి, తన కుమారుడుగా చేర్చుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసయ్య రక్తంలో కడగబడిన నీవు నేను మనమందరము ఇలాంటి ఉపకార బుద్ధి మనం కలిగి ఉండాలి. ఇలాంటి ఉపకార బుద్ధి మనము కలిగి ఉండాలండి. మనకు ఎవరన్నా ఏదైనా సహాయం చేస్తే, మన కష్టాల్లో ఎవరన్నా ఆదరిస్తే, మనం పైకి రావడానికి ఎవరైనా మనకు చెయ్యందిస్తే వారిని మనం ఎన్నటికీ మర్చిపోకూడదండి. మనకు అవకాశం వచ్చినప్పుడు, మన చేతిలో ఉండినప్పుడు వారికి మనం ఉపకారం చేయాలంటే, వారికి మనం సహాయం చేయాలి. వారికి మనం ఉపయోగపడినట్లయితే దేవుడు మన యందు సంతోషించి ఇంకను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చెందిస్తాడు, విస్తరింపచేస్తాడు, స్థిరపరుస్తాడండి. దావీదు భక్తుని జీవితంలో జరిగింది అదేనండి. యోనాతానుని బట్టి అతను ఉపకార బుద్ధి చూపటానికి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడో దేవుడు ఆ యోనాతాను కుమారుణ్ణే దావీదు యొద్దకు నడిపించాడు. దావీదు అతను ప్రేమించి దయగా మాట్లాడి, నానా రా, నా బల్ల యొద్ద భోజనం చెందుకొని రాజకుమారులో ఒకటిగా ఉంటావురా, నువ్వు నా కుమారుడు వేరా, యోనాతాను కుమారుడు అంటే నా కుమారుడు అయినట్టే నాన్న, నువ్వు భయపడబాక, నేనేం చేయను, నిన్ను హింసించను, చంపను, నువ్వు రాకుమారులా ఉంటావు అంటే ఆ నాడు మెఫీబోషెతు సంతోషంతో గంతులు వేసి ఆనందంతో పరవశించిపోయి రాజు పాదాల మీద పడ్డాడండి. ఆ తర్వాత తన జీవిత కాలం అంతయు దావీదు బల్ల యొద్ద భోజనం చేసి నెమ్మది కలిగి ఉండినట్లు మనం చూస్తాం. ప్రియమైన ప్రజలారా, దావీదు భక్తుడు ఉపకార బుద్ధి కలిగినటువంటి వాడు. ఈనాడు మనము కూడా ఉపకారము చేద్దాము, పరోపకారము చేద్దాము. మనకు సహాయం చేసిన వాళ్ళకి ఉపకారం చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకొని ఇంకను ఆశీర్వదించబడి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపం, మీకు వందనాలయ్యా. దయగల ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మరి దావీదు భక్తుడు ఉపకార బుద్ధి కలిగి ఏ రీతిగా నాయన మరి యోనాతాను కుమారుడిని మెఫీబోషెతుని పోషించి సంరక్షించి నాయన మీ బిడ్డగా ఉంచుకున్నాడు. తండ్రి, ఈ దినాన ప్రభా మీరు తెలియచేసి ఉన్నారు. మేము కూడా ఉపకార బుద్ధి కలిగిన వారిగా ఉండుటకు సహాయం చేయండి. మీ కృపతో నింపండి తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మేము కొద్దిగా ఉండినప్పుడు అనేకులు మాకు సహాయం చేశారు. అవును ప్రభువా, ఇప్పుడు మా స్థితి మీ దయతోనూ వారి యొక్క సహాయంతోనూ ఉంది ప్రభువా. మేము కూడా మర్చిపోకుండా వారికి ఉపకారం చేయటకు మాకు సహాయం చేయండి. మీ కృపచేత మమ్మల్ని నింపి నడిపించమని, మీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. God bless you. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఆమేన్.